నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న Prasadtechintelugu ఫ్రెండ్స్ ఇది MI నోట్బుక్ అల్ట్రా రీసెంట్గా MI ఈ ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేస్తుంది రెండు మోడల్స్లో వస్తాయి మీకు MI నోట్బుక్ ప్రో అండ్ MI నోట్బుక్ అల్ట్రా అని చెప్పేసి రెండింటి మధ్య కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటాయి MI నోట్బుక్ ప్రో వచ్చేసరికి మీకు 14" డిస్ప్లేతో వస్తుంది 60Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది అండ్ బ్యాటరీ 50 Wh బ్యాటరీతో వస్తుంది ఇది వచ్చేసరికి మీకు అల్ట్రా మోడల్లో 90Hz డిస్ప్లే ఉంటుంది రెండిట్లో మీకు 2K డిస్ప్లేస్ ఇవి కాకపోతే అల్ట్రా మోడల్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అది కూడా 15.6 ఇంచ్ పెద్ద సైజ్ డిస్ప్లేతో వస్తుంది అండ్ బ్యాటరీ వచ్చేసరికి 70 Wh బ్యాటరీతో వస్తుంది ఇలా ఈ మూడు చేంజెస్ అయితే మీకు ప్రో మోడల్ అల్ట్రా మోడల్స్ అయితే వస్తున్నాయి మిగతా స్పెసిఫికేషన్స్ అని రెండింటికి ఇంచుమించు సేమ్ ఉంటాయి ఏం తేడా అయితే ఉండదు కొద్దిగా వెయిట్ విషయంలో కూడా మీకు అల్ట్రా మోడల్ కొద్దిగా ఎక్కువ వెయిట్ ఉంటుంది ఎందుకంటే ఇది మీకు 15.6 ఇంచ్ డిస్ప్లే కాబట్టి అదే మనకి ప్రో మోడల్ అయితే 14" డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మనకు కొద్దిగా తక్కువ వెయిట్ అయితే ఉంటుంది ఇవే చేంజెస్ అయితే సో ఈ రెండు మోడల్స్ అయితే తీసుకొచ్చి ప్రైజెస్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి రెండు మీకు i5 11th జనరేషన్ ప్రాసెసర్తో స్టార్ట్ అవుతున్నాయి ఎండింగ్ వచ్చేసరికి i7 11th జనరేషన్తో ఎండ్ అవుతున్నాయి అండ్ ప్రో మోడల్ వచ్చేసరికి మీకు ప్రైస్ 56,999 స్టార్ట్ అవుతుంది 8GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది టాప్ ఎండ్ మోడల్ వచ్చేసరికి i7 ప్రాసెసర్తో వస్తుంది 16GB ర్యామ్ అండ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ప్రైస్ 73,000 రూపాయల దాకా ఉంటుంది అల్ట్రా మోడల్ వచ్చేసరికి స్టార్టింగే మీకు 60,000 రూపాయల దాకా ఉంటుంది ఇది మీకు 8GB ర్యామ్తోనే స్టార్ట్ అవుతుంది 8GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది టాప్ ఎండ్ మోడల్ i7 ప్రాసెసర్తో వస్తుంది i7 16GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి దగ్గర 77,000 రూపాయల దాకా ఉంటుంది HDFC బ్యాంక్ మీద 4,500 రూపాయలకు డిస్కౌంట్ అయితే వస్తుంది సేల్ వచ్చేసరికి ఆగస్టు 31వ తారీఖు నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ ఎందుకు తీసుకొచ్చారంటే ఇవి క్లియర్ మనకి రియల్మీ బుక్ ఏదైతే వీరు రీసెంట్గా లాంచ్ చేస్తారు రియల్మీ దానికి పోటీగా ఈ ల్యాప్టాప్స్ అయితే తీసుకొని వచ్చారు MI రీసెంట్గా ల్యాప్టాప్ మార్కెట్లోకి అడుగుపెట్టింది MI నోట్బుక్ 14 ఈ సిరీస్ బాగానే వాళ్ళకి క్లిక్ అయింది చాలా వరకు వాళ్ళు సేల్స్ కూడా బాగా అయినాయి ఆ ల్యాప్టాప్కి అయితే ఇప్పుడు రియల్మీ కూడా ల్యాప్టాప్ మార్కెట్లోకి వస్తుంది రియల్మీ కొద్దిగా మార్కెట్ క్యాప్చర్ చేసినా కానీ ఈ షామీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సో వెంటనే రియల్మీ బుక్ మనకి రాకముందే అసలు ఇంకా రియల్మీ బుక్ నేను అన్బాక్స్ కూడా చేయలేదు దానికంటే ముందు ఇది వచ్చేసింది MI నోట్బుక్ అల్ట్రా అయితే ఇది టాప్ ఎండ్ మోడల్ ఇది i7 ప్రాసెసర్ 16GB ర్యామ్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే వెయిట్లో ఉండవు అన్నీ మీకు ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ మీద రన్ అవుతున్నాయి ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్తో వస్తున్నాయి రెంట్లో మీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటాయి అండ్ బ్యాక్లిట్ కీబోర్డ్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు మెయిన్ స్పెసిఫికేషన్స్ అని మీకు చెప్పాను ఇది మీకు కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఒక 1 hour ఎక్కువ వస్తుంది అంతే మీకు ప్రో మోడల్తో కంపేర్ చేస్తే ఇది 70 Wh బ్యాటరీ కాబట్టి కొద్దిగా 1 hour బ్యాటరీ అయితే ఎక్కువ ఉంటుంది ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం చూద్దాం లోపల కంటెంట్స్ ఏమున్నాయో ఇక్కడ చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు దీనిలో హోమ్ అండ్ స్టూడెంట్ వర్షన్ 2019 వర్షన్ అండ్ ఇంకా దీన్ని మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు ఇక్కడ మనకి సీల్ అయితే ఉంది పేపర్ ఇది సో మనకి కత్తులు ఇట్లాంటివి ఏం అవసరం లేదు డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు ఫస్ట్ మనం ల్యాప్టాప్ బయటికి తీసేద్దాం ల్యాప్టాప్ ఛార్జర్ అంతా ఇంకేం ఉండవు వీటిలో మనం అన్బాక్స్ చాలా చేసాం ఇక్కడికి ఇది ఛార్జర్ దీన్ని తీసేద్దాం ఇది పేపర్ ఉంది యూజర్ మాన్యువల్ కొద్దిగా వెయిట్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ మాత్రం ప్రీమియం సాలిడ్ ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్రాండ్ నేమ్ మెన్షన్ చేస్తుంది షామీ అని చెప్పేసి ఇంతకుముందు ఇది లేదు క్లీన్ ఉండేది MI నోట్బుక్ 14లో ఇక్కడ మనకి షామీ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది వెబ్ క్యామ్ వచ్చేసరికి 720p HD వెబ్ క్యామ్తో వస్తుంది ఇంతకుముందు MI నోట్బుక్ 14లో ఇది మిస్ అయింది మనకి వెబ్ క్యామ్ మనకి ఇన్బిల్ట్ లేదు సపరేట్ దాన్ని ఇచ్చారు సో ఈసారి మాత్రం తప్పు చేయలేదు ఇన్బిల్ట్ ఇచ్చారు అండ్ మైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో డైరెక్ట్ మీరు మాట్లాడవచ్చు ఏమైనా వీడియో కాల్స్ ఇట్లాంటి మాట్లాడాలనుకుంటే అండ్ కీబోర్డ్ కూడా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్ కొద్దిగా ఫీలింగ్ అయితే మ్యాక్బుక్ రేంజ్లో లేదు కాకపోతే బాగానే ఉంది కీబోర్డ్ అయితే అండ్ ఒకసారి ఛార్జర్ కూడా చూద్దాం ఇది 65 Watt అవుట్పుట్తో అయితే వస్తుంది ఛార్జర్ అయితే అండ్ ఇక్కడ చూసి మనకి Type-C ఇన్పుట్తో వస్తుంది సో దీన్ని మీరు ఫాస్ట్ ఛార్జ్ చేయొచ్చు 45 minutesలోనే ఈ ల్యాప్టాప్ని ఇది 50% వరకు ఛార్జ్ చేస్తుంది ఫుల్ ఛార్జ్ చేస్తే వీళ్ళు చెప్తున్న ప్రకారం ఇది 12 hours వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది అని చెప్తున్నారు 12 hours అయితే మ్యాక్సిమం రావు నేను చూసిన వాటిలో ఏవి రావు వాళ్ళు చెప్పిన బ్యాటరీ లైఫ్ అయితే రావు సగానికి సగం తగ్గుతుంది ఒక 8 hours వస్తే ఎక్కువ ఇక్కడ చూడొచ్చు మనకి CPU GPU ఒక స్టిక్కర్స్ ఉన్నాయి కోర్ i7 ప్రాసెసర్ ఇది ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్తో వస్తుంది దీనిలో ఛార్జింగ్ అయితే లేదు ఛార్జింగ్ పెట్టి మనం కంటిన్యూ చేద్దాం దానికంటే ముందు ఒకసారి ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ట్రాక్ ప్యాడ్ కూడా కొద్దిగా పెద్దగా అయితే ఉంది అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది ఒక USB పోర్ట్ అయితే ఉంది ఇటు సైడ్ చూస్తే మనకు ఒక Type-C పోర్ట్ ఉంది ఇక్కడ ఛార్జింగ్ సింబల్ ఉంది ఇక్కడ ఛార్జింగ్ పెట్టవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి USB పోర్ట్ ఒకటి ఉంది ఒక HDMI పోర్ట్ ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకొక Type-C ఉంది రెండు Type-C పోర్ట్స్ అయితే ఉన్నాయి ఒకటి ఛార్జింగ్ ఒక డేటా ట్రాన్స్ఫర్కి అయితే యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది పవర్ అయితే ఆన్ చేశాను
మనకి బ్యాక్ లైట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూడొచ్చు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. 2.4 అండ్ 5 GHz బ్యాండ్స్ ఉండే డిటెక్ట్ చేస్తుంది. క్విక్గా సెటప్ చేస్తాను. ఇది విండోస్ 10 మీద రన్ అవుతుంది. ప్రస్తుతానికైతే మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అవుతాను. ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకుందాం. ఇక్కడ ఒకసారి ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఇది మనకి 2K ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. IPS LCD డిస్ప్లే కాబట్టి డిస్ప్లే చాలా క్రిస్ప్ ఉంది, చాలా కలర్ఫుల్, చాలా బాగుంది. మీరు మూవీస్ ఇట్లా చూసేటప్పుడు అయితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది డిస్ప్లేలో. ఇంకా అబౌట్ పీసీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇది మనకి 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. 16 GB ర్యామ్తో వస్తుంది. అండ్ ఇది 11th జనరేషన్ ఇంటెల్ i7 11th జనరేషన్ ప్రాసెసర్. ఇది క్లాక్ స్పీడ్ 3.3 GHz ఉంది. విండోస్ 10 హోమ్ మీద రన్ అవుతుంది. అండ్ ఒకసారి మనం ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. డిస్ప్లే క్వాలిటీ చెక్ చేద్దాం. ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం. అండ్ సౌండ్ కూడా చూద్దాం. దీనిలో మనకు మొత్తం 4 watt స్పీకర్స్ అయితే ఉంటాయి. 2+2 4 watt స్పీకర్స్. అండ్ DTSX సౌండ్ సపోర్ట్ కూడా ఉంది. ఒకసారి విందాం సౌండ్ అయితే. స్టీరియో స్పీకర్స్ ఇవి. ఇక్కడ వచ్చి 4Kలో కూడా ప్లే అవుతుంది డైరెక్ట్. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ దానికి రివర్స్లో ఉందన్నమాట. సౌండ్ అయితే అసలు ఏమీ వినిపించట్లేదు, చాలా తక్కువ వస్తుంది సౌండ్ అయితే. దీనిలో 4 watt స్పీకర్స్ ఉన్నాయి కానీ అంత సౌండ్ అవుట్పుట్ ఏం రావట్లేదు. ఏమన్నా బ్లాక్ అవుతుందో అని చెప్పేసి ఇలా లేపి కూడా చూశాను, కానీ బ్లాక్ ఏం అవ్వట్లేదు. సౌండే మనకు తక్కువ అయితే వస్తుంది. నేను ఫుల్ అయితే పెట్టాను, అయినా కానీ మనకి సౌండ్ అయితే అంత ఎక్కువ అయితే రావట్లా. మీరు ఏమన్నా హెడ్ ఫోన్స్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ స్పీకర్స్ కానీ యూస్ చేసుకోవాలి ఒకవేళ మూవీస్ ఎట్లా చూడాలనుకుంటే. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ చాలామంది మా హీరోది వేయట్లేదు అన్ని హీరోలు వేయడం అంటే కష్టం. ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క ల్యాప్టాప్లో ఒక్కొక్క హీరో చేద్దాం మనం, సరేనా. ఇంకా ఫైనల్గా ఇవి తీసుకోవచ్చా అంటే మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీరు గేమింగ్ కోసం అయితే హెవీ గేమర్ అయితే మాత్రం ఇట్లాంటి వాటి జోలికి పోకండి. ఇవి మీకు ఇంటర్నల్ గ్రాఫిక్స్తో వస్తే ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉండదు. మీరు జనరల్ యూస్కి, మీరు జనరల్ వర్క్ చేయడానికి అట్లాంటి వాటికి దీనికన్నా మీకు మ్యాక్ M1తో మీకు మ్యాక్బుక్ ఎయిర్ వస్తుంది. సేమ్ ప్రైస్ 70,000 ఏమో అది కూడా వస్తుంది. ఆఫర్లు ఇవన్నీ కలుపుకుంటే ఒకవేళ వస్తే అది తీసుకోండి. లేదు మీకు విండోస్లో కావాలనుకుంటే మాత్రం ఇట్లాంటి ల్యాప్టాప్స్ మీరు తీసుకోవచ్చు. ఇవి కూడా మంచి ల్యాప్టాప్సే. మీకు 16 GB ర్యామ్తో వస్తుంది కాబట్టి ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దీనిలో. అండ్ SSD 512 GB SSD కాబట్టి మీరు జనరల్ యూస్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. అండ్ చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ మరీ హెవీ గేమింగ్ అయితే ఇట్లాంటివి పనికిరావు. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా మరీ హెవీ వీడియో ఎడిటింగ్ ఇట్లాంటి వాటికి కూడా మీకు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డు ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు 1080p వీడియో ఎడిటింగ్ ఇట్లాంటి వాటికి అయితే మీకు ఉపయోగపడతాయి, కానీ 4K వీడియో ఎడిటింగ్ ఇట్లాంటి వాటికి అయితే మీకు పనికిరావు. ఇంకేమైనా మీ కాలేజ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, AutoCAD ఇట్లాంటి చిన్న సాఫ్ట్వేర్ అట్లాంటివన్నీ మీకు వైఫై ప్రాసెస్ కూడా బాగా రన్ చేసింది. ఇది కూడా మీకు బాగానే రన్ చేస్తుంది. i7 11th జనరేషన్ అయితే స్టడీ పర్పస్, బిజినెస్ పర్పస్ ఇట్లాంటి వాటి కోసం యూజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. గేమింగ్ ఇట్లాంటి వాటికి అయితే ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. అండ్ ఇది ఓవరాల్గా అయితే మాత్రం రెండిట్లో రియల్మీ బుక్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, మళ్ళీ అవి కూడా అడుగుతారు. రియల్మీ బుక్ ఇంకా నా దగ్గరికి రాలేదు, అది వచ్చిన తర్వాత అది కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఏదైనా అంతే, మీకు ఈ ప్రాసెసర్లన్నీ ఒకటే, మీకు హార్డ్వేర్ అంతా ఒకటే, మీకు పైన ఎక్స్టర్నల్ మెరుగులు ఉన్నాయి కదా అవి మాత్రమే చేంజ్ అవుతాయి. ఇదే ఓవరాల్గా అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ Xiaomi MI Book Ultra. అది వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.